ఇప్పుడు ఇది బయట చూస్తున్న వాళ్ళందరికీ కూడా కొత్తగా ఎస్విసి అండ్ ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళు ఒకటైపోయి మైత్రి వాళ్ళు సితారా వాళ్ళు ఒకటైపోయారు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఇది వారు దీనికి సంబంధించి అన్నట్టుగా బయట ప్రొజెక్ట్ అవుతుంది సార్. ఇది అంటే కాదు నిజంగా అసలు సితారాకి ఒక థియేటర్ లేదు, సితారాతో వారు ఎందుకు? కాదు సార్, ఇందాక ఫస్ట్ నుంచి మీరు నైజాం ఒకటి చెప్తాను సార్. దీనికి నిజంగా మాకు ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నామండి, లాభం పడుతున్నాం, ఏంటో లెక్కలేసుకోవాలి, డిస్ట్రిబ్యూషను ఓన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఆ సినిమా బాగుంటే అన్నీ బాగుంటాయి, లేకపోతే ఇది అదే మోడల్లో మా రాజుగారు చేసేవాళ్ళు అండి. ఆయన చేశాడండి ఒక దీనిలో సినిమాని కొనేవాళ్ళు, ఎన్ఆర్ఐ కొనేవాళ్ళు. ఇది కళామ తల్లికి మన సినిమా రంగానికి ఆయన నిజంగా డెఫినెట్గా ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన చేశారు. ఆఫీస్ చేసింది ఏది ఆ పాత దీనిలో. పక్కన ఆయన ఏంటండి అసలు ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు స్క్రీన్ల మీద స్క్రీన్లు పెంచుకుంటా వెళ్ళి 250 230 పెంచేసుకో, నువ్వు వచ్చిన డబ్బంతా లోపలేసేసుకో. ఇప్పుడేంటి అక్కడ కూర్చుని ఆ చైర్లో కూర్చుని ఇదేంటి ఇది అన్యాయం జరుగుతుంది, సింగిల్ స్క్రీన్ అన్యాయం అవుతుందని మాట్లాడతా. ఆయనకు ఉందండి ఆ అర్హత, ఆయనకు ఉంది మాట్లాడటానికి. ఎందుకంటే వాళ్ళు కొన్నారు. శిరీష్ అన్నకి అంటే ఎస్విసి ఆఫీసు ఎన్ఆర్ఐ సినిమాలు కొన్నారు ఇప్పుడు దాకా. సో శిరీష్ అన్నకి కష్ట సుఖం తెలుసు. హిట్ అయితే ఫ్లాప్ అయితే మంచి మైక్ శిరీష్ అన్నకి ఆ కష్టం తెలుసు. పక్కన ఉన్న ఇంకొక ఆమె 300 స్క్రీన్లు ఉన్న కష్టాల్లో ఉన్న ఎగ్జిబిటర్కి ఈ కష్టాలు తెలియకపోయినా ఇవన్నీ చెప్తున్నారని రవణ్ ఉద్దేశం. శిరీష్ యాక్చువల్లీ నిజంగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద హిట్ సినిమాలు ఎలా చేశారో అంత పెద్ద ఫ్లాప్ సినిమాలు కూడా చేశారు. సో ఆయనకి పెయిన్ తెలుసు. సో ఆయన బ్యాలెన్స్ అవుట్ చేస్తానికి ట్రై. కానీ ఆయన మరి ఎందుకు నిన్నంత ఆమె అవసరం లేని నిన్న కూర్చుని మాట్లాడితే అయిపోయేదానికి అదంత జరిగింది. ప్లస్ అంటే ఈ రోజు ఒకటే రెస్టారెంట్లో తినాం కదా, అప్పుడప్పుడు మారుతాం కదా. అలానే మూడు వచ్చింది మారాలనిపించింది మారాను అంతే. అది మీరు రాజుగారిని శిరీష్ అన్నని అడగాలి, అది నాకు తెలియదు కదా. సార్ డిస్ట్రిబ్యూషన్లో ట్రాన్స్పరెన్సీ లేదని మేము ఎప్పుడు అనట్లేదు. కానీ ఇప్పుడు దాకా ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా ఎన్ఆర్ఐ అమ్మేస్తున్నాం అనుకో, మనం మేంచి ఒక డిస్ట్రిబ్యూటర్ మీద బర్డెన్ వెళ్తున్నప్పుడు మనకంటే తను ఎక్కువ బాధ్యతగా ఉంటాడు. సో మనం అతన్ని ట్రాన్స్పరెన్సీ అడగాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు పర్సంటేజ్కి వచ్చేసింది అనుకోండి. ఫర్ సపోజు ఇప్పుడు వాళ్ళందరూ చెప్పినట్టు యూఎస్లో ఉంది కదా, కర్ణాటకలో ఉంది కదా, ఈ అన్నింటిలో రెంట్ ట్రాక్ ఉంది, లేకపోతే మాకు సిస్టమ్ తెలుస్తుంది రెంట్ ట్రాక్ యూఎస్లో మీ అందరికీ తెలిసినట్టు. సో అట్లానే మాకు ఇప్పుడు పర్సంటేజ్ మీదకి వెళ్తుంది. కాబట్టి మీరు అన్నట్టు ఫుట్ఫాల్ పెరిగినా, థియేటర్స్ వాళ్ళు బాగుపడుతున్నా, అన్నీ జరిగినా మాకు ఆ రెవెన్యూ సైడ్ ఎంత పెరిగిందో తెలియాలి. కాబట్టి మాకు ఆ ట్రాన్స్పరెన్సీ కోసం రెంట్ ట్రాక్ కావాలి అంటున్నాం. ఇప్పుడు దాకా ఏంటంటే మరి పర్సంటేజ్ వచ్చిందో అది వేరు, రెంటల్లో ఉన్నప్పుడు వేరు కదా. రెంటల్లో ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్ రిస్క్ ఎక్కువ కదా. అదే మేము అదే అంటున్నాం, అవన్నీ మీరు తెచ్చేస్తే ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా అప్పుడు మేము ఇవన్నీ కూడా కూర్చొని ఎక్కడొస్తే టేబుల్ సాల్వ్ చేసుకుని ఎలా చేద్దాం. సార్ ఇవన్నీ ప్రాబ్లం ఏం కాదు సార్. దేనికి రోడ్ బ్లాక్ కాదండి. ఏది అది తేలేదు కాబట్టి చేయలేదు, ఈ రోడ్ బ్లాక్లు కాదండి. విచ్ ఈజ్ ప్రెట్టి మచ్ అచీవబుల్. డెఫినెట్గా ఒక టైం ఫ్రేమ్లో ఆ థియేటర్లో ఆ ఫెసిలిటీ పెట్టుకోవచ్చు, అది అందరికి కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు హ్యాపీగా. ఇప్పుడు మేము సార్ పాయింట్ నెంబర్ 1, వీఆర్ నాట్ అగేన్స్ట్ పర్సంటేజెస్. కాకపోతే కొన్ని చేసుకుంటే అవి ఎఫెక్టివ్గా ఆ సిస్టమ్ రన్ అవుద్ది. అంతేగాని యూనిలాటరల్గా సాయంత్రం రేపు పొద్దునేకి లేకపోతే ఈ నెలాఖరు చేసేయాలి, అది తప్పు. అలాగే ఈ ప్రాసెస్లో ఉన్న సినిమాలన్నీ బయటికి రావాలి. ఈ లోపల అది దానికి అప్లై అవ్వదు. ఏ గవర్నమెంట్ జీవోల్లో కానీ అన్నిట్లో కూడా ఉంటాయి కదా సార్. ఏదన్నా ఇప్పుడు ఈ రన్నింగ్లో ఉన్న దానికి అప్లికబుల్ కాదు, పలానా డేట్ నుంచి అప్లికబుల్, ప్రతి దాంట్లో ఉండేదే. ఇంత సింపుల్గా ఉన్నాం సార్. అన్నిటికీ మీరు అడిగేదానికి డిస్కషన్కి ఓపెను. ఇలాంటి సిస్టమ్ ఇవన్నీ కూడా మీ సైడ్ నుంచి ఇవ్వండి, మా సైడ్ నుంచి ఇది హ్యాపీగా దీన్ని బ్రహ్మాండమైన సిస్టమ్గా రన్ చేసుకుందాం అంటున్నాం. మేము ఎవరితో మొండిగా ఏమి లేము. అది సార్ సతీష్ గారు ఒక్క క్వశ్చన్. సతీష్ గారు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కరోనా తర్వాత ఓనర్స్కి
మేము చెప్పేది అదేనండి. మేమేమన్నా చేస్తే అది నిజంగా థియేటర్ ఓనర్ దాకా వెళ్తుందో లేదో తెలియదు. ఇప్పుడు థియేటర్ ఓనర్లకి ప్రాబ్లం ఉందో లేదో తెలియదు మాకు. థియేటర్ ఓనర్కి నిజంగా ప్రాబ్లం ఉండి వాళ్ళు చేయమంటే మేము వాళ్ళతో డైరెక్ట్గా చేస్తాం. లేదు మీకు మధ్యలో ఉన్న లెస్సీలకి ప్రాబ్లంగా ఉంది అంటే లెస్సీలు బాగు చేయడానికి సినిమాలు తీయలేం కదండి. థియేటర్ ఓనర్లు అంటారా నిజంగా కష్టపడి వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఎంతో 100 కోట్ల స్థలాలు వాళ్ళు అవన్నీ కమర్షియలైజ్ చేయకుండా థియేటర్ కట్టి మన కోసం ఉంచుతున్నారు. సో వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళకి నిజంగా ఇబ్బంది అసలు వాళ్ళకి ఎంత వెళ్తుంది వాళ్ళ పరిస్థితులు ఏంటి మా ఎవరికి ఏం తెలియదు. మధ్యలో ఉన్న లెస్సీలే మాట్లాడుతున్నారు. ఈ లెస్సీల్ని బాగు చేయడానికి లెస్సీలకి లాస్ వస్తుంది కదా అని పర్సంటేజ్లు ఇవ్వండి. లెస్సీల్ని బాగు చేయడానికి సినిమాలు తీయలేం కదండి. అది జరిగిందండి. అది కాకపోతే ఇక వెంటనే రియలైజ్ అయ్యి ఒకరోజు ఆపి చేశారు. మేము దాన్ని ఇంకోటండి దాన్ని కాంపిటీషన్ సిసిఐ ఇది చాలా ఉన్నాయండి అప్లికబిలిటీ. దాన్ని పెద్ద చేయాలంటే పెద్ద విషయం కాదు. ఎందుకంటే యువర్ బ్లాక్మెయిలింగ్ ఇది బిజినెస్ ప్రాపర్గా చేయట్లేదని. కాకపోతే వీ డింట్ వాంట్ లైక్ దట్. ఎందుకంటే రేపు మళ్ళీ అందరం మొహం చూసుకుని అందరం కలిసి ట్రావెల్ అవ్వాలి అనే పాజిటివ్ దీనిలోనే ఉన్నాం. కానీ నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీరు వేరు మేము వేరు అన్నట్టు అది కాదు. మళ్ళీ మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఇదే ఎకో సిస్టమ్లో అందరం కలిసిమెలిసి పని చేసుకుంటామని వీఆర్ హోపింగ్ ఫర్ దట్. సార్ సతీష్ గారు చెప్పండి. ఏం జరిగిందండి నేనేమన్నాను? అదేంటి అలాగా ఇక్కడ పాయింట్ ఎజెండా వేరు కదండి. సార్ ఇది జస్ట్ ఇప్పుడు మనం ఇదేదో అలా చెప్పేసి రాసేసుకునేది కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇప్పుడు మేము అడిగేది ఏంటి, సంవత్సరానికి 3-4 సినిమాల్లో ఇంత మేము జిఎస్టీతో సహా చూపిస్తామండి. ఇది 400 కోట్లకి మేము ఖర్చు పెట్టి జిఎస్టీ చేసాం. ఇది మన తెలుగు సినిమా పాన్ ఇండియాను వరల్డ్ వైడ్ వెళ్ళినా సరే దానికి ఒక ఇది ఉంటుంది. వచ్చిన దాంట్లో ఫండ్ కూడా ఇస్తామని ప్రామిస్ చేస్తాం. వచ్చిన దాంట్లో ఇంకో పెద్ద ఎగ్జిబిటర్ గారు ఒక థియేటర్ కుకట్పల్లిలోనో ఇక్కడ ఒక థియేటర్లో షో ఇస్తే 10,000 ఇస్తానంటారండి. అవన్నీ చాలా తప్పండి. కుకట్పల్లిలో మ్యాక్సిమం ఫ్యాన్ షోలు వేసింది మా ద్వారానే వేసారండి. బాలకృష్ణ గారి అయినా ఎన్టీఆర్ గారి అయినా ప్రభాస్ గారి అన్ని చాలా సినిమాలకి మేము వేసామండి. RRR కానీ వీటికి కానీ ఒక్క కుకట్పల్లిలో ఒక థియేటర్కి కొంచెం సెంటిమెంట్ ఉందని చెప్పి ₹1,00,000 రెంట్ కట్టి వాళ్ళకి 20% 25% టికెట్లు ఇచ్చి పోలీస్ పర్మిషన్ డబ్బులు కట్టి షోలు వేసిన రోజులు ఉన్నాయండి. పాప మా ఎగ్జిబిటర్ గారికి తెలియదేమో కానీ 10,000కి ఏ రోజు ఎక్కడ స్పెషల్ షో అయినవ్వలేదండి ఏ థియేటర్. ఆయన కొంచెం దయచేసి చెప్పండి ఈ విషయం. కాదండి 15th అనుకుంది 3 సెక్టర్లు కలిపి జాయింట్ మీటింగ్ అండి. తర్వాత ఒక కమిటీ వేసుకుని చేసేది. దీనికి ఒక ప్రాసెస్లో సాల్వ్ అవ్వాలి కానీ ఓవర్ నైట్ 1 మంత్లో 2 మంత్స్లో అవ్వాలంటే అలా అవ్వదు కదా సార్. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సిన ఇన్ ప్రొడక్షన్ ఉన్న సినిమాలు ఇవన్నీ చూస్తే ఒక 1,500 కోట్లు వర్త్ సినిమాలు ఉన్నాయండి. 25-30 సినిమాలు అందరు ప్రొడ్యూసర్లు. సో డెఫినెట్గా సార్ ఇప్పుడు మాకు చిన్న కండిషన్ ట్రాన్స్పరెన్సీ అండ్ గ్రేడింగ్ ఆఫ్ థియేటర్స్ అండ్ ఇవి ఉన్నాయి. ఎందుకు వై నాట్ డెఫినెట్గా వెళ్తాం. మేమే వీఆర్ నాట్ అగేన్స్ట్ పర్సంటేజ్ ఇప్పటికీ చెప్తున్నామండి. వీఆర్ నాట్ దానికోసం కొన్ని పనులు చేయాలి అనేదే దగ్గరే ఆగింది అంతే. సార్ మేమైతే చాలా వీఆర్ వెరీ క్లియర్ అండి. మా కండిషన్స్ మాకు ఉన్నాయి. ఆ కండిషన్స్లో వేసే వాళ్ళందరికీ డెఫినెట్గా మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా సినిమా ఇస్తున్నామండి. కాదు కూడదు మేము ఇలాగే అంటే కనుక మళ్ళీ అగైన్ దట్ ఈస్ అ డిబేటబుల్ థింగ్. అలాగే ఇండస్ట్రీ పెద్దలు చాలామంది ఉన్నారు, అటు సైడ్ ఉన్నారు ఇటు సైడ్ ఉన్నారు, అందరికి వెళ్ళి ఏంటి అనేది చెప్తారు. అంటే
అంటే ఇదేం గిల్డ్ మీటింగ్ కాదండి. ఎవరైతే ఈ ప్రాసెస్లో సినిమాలు ఎవరు ఉన్నాయో వాళ్ళ వరకు వచ్చిందే కానీ ఇదేం గిల్డ్ మీటింగ్ కాదండి. అలాగే ఈ రెండు సంస్థల మధ్య గొడవలు అవన్నీ అసలు నమ్మట్లేదు సార్. ఇప్పుడు గత 3 ఏళ్ల నుంచి వాళ్ళ సినిమాలు వాళ్ళకున్నాయి, మా సినిమాలు మాకున్నాయి, చేసుకుంటూ వెళ్ళటమే కదండి. రెండింటి మధ్య గొడవలు కాదండి. ఇది లాంగ్ పెండింగ్గా వాళ్ళ కన్వీనియంట్గా ఎక్కడ పాపప్ చేయాలి అలా జరుగుతూనే ఉందండి. మేము గత 8 నెలల నుంచి చూస్తున్నాం కదా, హరిహర వీరమ్మల నుంచి. దీని వెనమాల కనిపించని మూడో సింహం కూడా ఉంది. అక్కడ ఆంధ్రాలో ఏదో చేసేయాలి, మా థియేటర్లు బ్రహ్మాండంగా, ఇలాంటివి చాలా ఉన్నాయండి. మీకు తెలియదే ఉంది అని చాలా చాలా ఉంటాయి. వీళ్ళందరూ కలిసి ఒక యూనిటీతో ఇది పుష్ చేస్తే ఈ లెస్సీలందరం మేమందరం సూపర్గా హ్యాపీగా ఉంటాం అనేదే ఎజెండా, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్. ఇది ఎక్కడ రెండు సంస్థల మధ్య గొడవలకి కానీ లేకపోతే ఆధిపత్యాలు కానీ ఏమీ లేవు సార్. ఇది జస్ట్ లెస్సీల గురించి అంతే సార్. డెఫినెట్గా 15వ తారీఖున ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగే మీటింగు, దాంట్లో కోఆర్డినేషన్ కమిటీ వేసి ఎవరి పాయింట్లు ఏంటి అనేది ఇవన్నీ ముందరికి వెళ్ళే ప్రక్రియ అండి. కానీ సినిమా దగ్గర పడే కొద్దీ ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా మనకున్న పెద్ద మనుషులు డెఫినెట్గా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు చేతనేం చేస్తారని మేము బలంగా నమ్ముతున్నాం. 23 కాదండి, దాంట్లో విమలు కలిపారు, అది 22. ఏమి ఉండదు సార్, అన్నీ స్మూత్గానే అవుతాయండి. ఎంత ఈ టైం మ్యాటర్ ఆఫ్ టైం అంతే, అన్నీ బ్రహ్మాండం జరుగుతాయండి. డెఫినెట్గా అది ఏంటంటే మరి అది పెద్ద వేరే సబ్జెక్ట్ అండి. వాళ్ళు వచ్చి మళ్ళీ సినిమాలు తెచ్చుకుని వాళ్ళకి అంత టైం లేదు. ఒక డాక్టర్ గారిది థియేటర్ ఉంటుంది, ఒక రకరకాల